హే వాట్సాప్ గైస్, ఎట్లున్నారు అందరు? నమస్తే. ఏం లేదు, మా ఫ్రెండ్ రాజేష్ బ్యాచిలర్స్ పార్టీ గోవాలా. సో రాక్ చేయడానికి రేపు గోవాకి వెళ్తున్నా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయినారు హైదరాబాద్ నుంచి. సో నేను బెంగళూరు ఉన్నా కాబట్టి బెంగళూరు నుంచి ఇంకా రేపు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది నాకు. సో ఇట్స్ రాక్. ఈరోజు డేట్ వచ్చేసి 27, అంటే రేపు 28 ఈవినింగ్ నాకు ఫ్లైట్ ఉంది. సో ఆల్రెడీ మా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు కాబట్టి ఇంకా రేపు నేను వెళ్ళిపోతాను. వాట్సాప్ గైస్, ఎట్లున్నారు అందరూ? బ్యాక్ విత్ న్యూ ట్రిప్. నేను చెప్పినట్టే గోవాకి రెడీ అయిపోయినా. అవుట్ఫిట్ క్విక్ రైడ్ బుక్ చేసుకున్నా ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. క్విక్ రైడ్ ట్యాక్సీ మంచిగా ఉంది, అంటే నాకు ఫేర్ వచ్చేసి 700 పడ్డది. సో ఇంకా జల్దీ బుక్ చేసేసుకున్నా. ఇప్పటికే లేట్ అయిపోతుంది, టైం వచ్చేసి 12 అవుతుంది. నాకు 3:30కి ఉంది. ఇక బెంగళూరు ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా, ఎంత టైం పడుతుందో వెళ్ళడానికి. ఇక్కడ బెంగళూరులో మొత్తం అసలు చాలా గ్రీనరీ మస్తు ఉంటుంది. అసలు ఈ ప్లేస్ అంత హీట్ ఉండదు, ఎందుకంటే చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి. ఈ చెట్లు కూడా చాలా పాత చెట్లు ఇవన్నీ. సో బెంగళూరు అంతా మొత్తం ట్రీస్తోనే ఉంటుంది. ఇది సెంట్రల్ లైబ్రరీ అంటే చాలా బాగుంటుంది. ఈ ఆర్కిటెక్చర్ అంతా మొత్తం బ్రిటిష్ కాలం వాటిది. బెంగళూరు మొత్తం ఆల్మోస్ట్ అన్ని చెట్లే ఉంటాయి, పార్క్స్ ఎక్కువ ఉంటాయి. మన దగ్గర పార్క్స్ ఏమో కబ్జాలు ఉంటాయి, ఇక్కడేమో చెట్లు నాటుతారు. అదే తేడా. ఇంకా ఆల్మోస్ట్ నేను ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినా. నాది వచ్చేసి టర్మినల్ 1. సో ఇంకా టర్మినల్ 1 సైడ్ వెళ్తున్నాము. ఇది చూడండి, ఇట్లా స్టాచ్యూ అంతా బాగుంది, అసలు చాలా బాగుంది. ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది అసలు, నీట్గా. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, అంటే మైట్ బి ఇది ఎయిర్పోర్ట్ మెట్రోకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా. ఇంకా బెంగళూరులో ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా, మెట్రో ఉండాల్సిందే. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోయినా. ఇంకా ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ చేసేసిన నేను. ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా మస్తు ఉంది అసలు. ఒకసారి పోయి ఇట్లా లాగిన్ చేసి ఇంకా ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా కేఎఫ్సీలో ఒక బర్గర్, ఇంకా ఒక మొయిటో చెప్పుకున్నా. ఇంకా కొంచెం చిన్న పని ఉంది, ఆ వర్క్ అయిపోగానే ఇంకా వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:15 అవుతుంది. నాకు 3:30, కానీ 15 మినిట్స్ డిలే అని చెప్తున్నారు. గేట్ 2లోనే ఎక్కువ మంది ఉన్నారు గోవాకు పోయేటోళ్ళు. ఇంకా మన టైం వచ్చేసింది. టైం వచ్చేసి 3:45 అవుతుంది. 15 మినిట్స్ డిలే ఉంది ఫ్లైట్. నాది 3:30కి. ఇంకా నా సీట్లో కూర్చున్నా. యాక్చువల్గా నేను విండో సీట్ బుక్ చేసుకున్నా, ఎందుకంటే ఇంకా మనకు వ్యూస్ మంచిగా ఉంటుందేమో అదని చెప్పేసి బుక్ చేసుకున్నా. ఈ ల్యాగ్ ఉంటుంది కదా, ఇట్లా ఫుల్ థ్రాటల్తో పైనకి ఇట్లా లేపితే అది నాకు చాలా ఇష్టం. నాకు దానికోసం మళ్ళీ ఫ్లైట్ జర్నీ చేయబుద్ధి అవుతుంది నాకు. పైనకి వెళ్ళి ఒకసారి వ్యూ చూడండి, చాలా బాగుంది అసలు. అసలు ఈ వ్యూ కోసం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ వ్యూ మాత్రం మొత్తం. వెల్కమ్ టు గోవా. గోవాకి వచ్చేసినాం. ఈ పైన కనిపిస్తుంది కదా, ఈ కొత్త బ్రిడ్జ్, ఇది చాలా బాగుంటుంది. తర్వాత మీకు చూపిస్తా చూడండి, చాలా మంచిగా ఉంటాయి. అయినా మనం ఇప్పుడు సన్సెట్ టైంకి వచ్చినాం కాబట్టి మంచిగా లొకేషన్ బాగుంటుంది, వ్యూ అంతా బాగుంటుంది. ఇది గోవా సిటీ ఇది. సో ఇంకా మేము ల్యాండ్ అయిపోతున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్కి రన్వేకి కొంచెం దగ్గరలోనే ఉన్నాం. జస్ట్ ఒక 2 మినిట్స్లో ల్యాండ్ అయిపోతుంది ఆల్మోస్ట్. లెట్స్ గో అండ్ రాక్. ఇప్పుడే వచ్చేసినాం ఇంకా గోవాకి. ఇంకా లగేజ్ కోసం వెతుక్కోవాలి పోయి. హైలైట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో కరెంట్ ఆగిపోయింది 15 మినిట్స్, కన్వేర్ బెల్ట్స్ ఆగిపోయినాయి. ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా బయటకు వచ్చిన. ఇక ఏమైనా ట్యాక్సీ తీసుకుందాం అని చెప్పి, ఎందుకంటే గోవాలో ఊబర్, ఓలా ఇవన్నీ ఉండవు, జస్ట్ గవర్నమెంట్ ట్యాక్సీస్ అదొక్కటే ఉంటుంది. ఇంకా మాట్లాడుకున్నా ఇక గవర్నమెంట్ ట్యాక్సీ. నాకు వచ్చేసి 1000 రూపీస్ పడ్డది, అంటే 42 కిలోమీటర్స్ ఏమో ఉంది. మరి అంత దూరం అంటే ఇక ఆ మాత్రం ఛార్జ్ చేస్తారు కదా మరి. ఇంకా మన డ్రైవర్ సాబు వచ్చేసి వెళ్తున్నాం మనం.
మన డ్రైవర్ అడుగుతుండు ఇక పెళ్ళి చేసుకోవా, ఎప్పుడు చేసుకుంటారు, ఇప్పుడు అంతా ఇట్లా అయిపోయింది, లోకమైంది ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతుండు డ్రైవర్ నాతోని. సో ఇక ఆ కాన్వర్జేషన్ అంత ఎందుకు పెట్టడం అని ఒకసారి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఈవినింగ్ కొంచెం సన్సెట్ అవుతుంది కదా, కొంచెం మంచిగా వెదర్ కూడా చాలా చల్లగా గాలి వస్తుంది. మైట్ బి ఎక్కడైనా నియర్ బై ఎక్కడైనా వర్షం పడుతుందేమో ఆ ఫీల్ వస్తుంది. నేను చెప్పిన కదా ఇంతకుముందు కొత్త బ్రిడ్జ్, ఇగో ఇదే అది. ఒకసారి చూడండి చాలా బాగుంది అసలు. ఈ ఒకసారి లైక్ లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినప్పుడు ఒకటే సింగిల్ బ్రిడ్జ్ ఉంటుండే, సింగిల్ వేనే, కానీ ఇప్పుడు ఇది పెద్దది డబుల్ వే వేసారు. చాలా బాగుంది బ్రిడ్జ్ అసలు ఇది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నా లొకేషన్కి రీచ్ అయిపోయినా. ఒక 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఇంకా వచ్చేసినాం మాపుసా. మేము నార్త్ గోవాలో విల్లా తీసుకున్నాము. విల్లా మాత్రం మస్తు ఉంది అసలు. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు కదా మార్నింగే, వాళ్ళు చెక్ ఇన్ చేసేసారు. నేను ఇప్పుడు వచ్చిన ఈవినింగ్ అవుతుంది. సో ఒకసారి మీకు చూపిస్తా చూడండి, విల్లా టూర్ ఇస్తా, చాలా బాగుందంట. ఇది విల్లా ఎంట్రన్స్, ఇది రైట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా ఇది 3 BHK విల్లా ఇది మొత్తము. మీకు లోపల చూపిస్తా చూడండి, చాలా బాగుంది అసలు. ఇదంతా లివింగ్ ఏరియా ఇదంతా. సో ఇది మొత్తం ఫుల్ ఎక్విప్డ్ కిచెన్ ఇదంతా. ఇది డైనింగ్ సెక్షన్. సో కిచెన్లో అన్నీ గ్యాస్ స్టవ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అన్నట్టు. సో ఇది పైన, ఇది పైన కూడా చాలా బాగుంది, అంటే మంచిగా నీట్గా మెయింటైన్ చేసినారు అన్నీ. కొంచెం మిస్ అయిపోయింది, ఇంకా మా వాళ్ళంతా పొద్దున వచ్చి చెక్ ఇన్ చేసారు కాబట్టి పడుకుర్రు. సో ఇంకా ఎక్స్ట్రా బెడ్స్ అవన్నీ కూడా ఇచ్చినుండే. బాగుంది ఈ విల్లా అంతా, మంచిగా ఉంది, మంచిగా నీట్గా మెయింటైన్ చేసారు. ఇంకా మా వాళ్ళు కిందకి స్విమ్మింగ్ పూల్ పోదామంటారు. ఇక వెళ్ళిపోదాం పదండి, మొత్తం రచ్చలేపుతారు కింద. ఏది I got the 10 rupees coin in the swimming pool which we are searching for. అరే నాకు దొరికింది, అరే నువ్వు రికార్డ్ చేసినావు, నాకు దొరికితే నాకు ఇవాళ మంది రేట్ లేదు. ఫ్రీ టు డ్రింక్ టుడే. అరే ఏం వండుతుర్రా, ఏమంటు సూపర్ మళ్ళా కట్ చేయర్రి వాయిస్ అదే అని అంటారు. చికెన్ కర్రీ గుద్దవాళ్ళు. అనుపడేట్రా ఓ ఈయనరా. నేను నమ్రత్ బయటకు వచ్చినాము ఇట్లా ఏమన్నా డ్రింక్స్ తీసుకుందాం అని చెప్పేసి. సో ఇక ఇక్కడ ఒక పిల్లి ఉంది, దీని పేరు అంట టైగర్ అంట. మస్తు అగ్రెసివ్ ఉంది ఇది, కానీ వాడు దాన్ని గెలుకుతుండు బాగా. వాడు అంటే ఇంటికి తీసుకోతాడంట.